క్రీస్తునందు ప్రియమైన జీవిస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దురాశ. దురాశ దురాశ దీనికి లోకం ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే, స్వల్ప కాలంలోనే ధనవంతులు కావాలని అనుకోవడం దురాశ. అంటే కొద్ది కాలంలోనే, చెప్పాలంటే రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని అనుకోవడం దురాశ. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ దురాశ గురించి గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలని అనుకుంటున్నారు. అనుకొని ఒక పాఠ్యాంశంగా పుస్తకాల్లో చేర్చడం జరిగింది. ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. చాలామంది ఈ పాఠంని చిన్నతనంలోనే చదువుకొని ఉంటారు. ఎందుకంటే పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే దురాశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ అది పెద్దగా నేరమని అనిపించదు. ఎందుకంటే చిన్న పిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేయాలనుకుంటున్నాడు, స్కేల్ కానీ బాక్స్ కానీ ఏదైనా మనకు వచ్చినది తీసుకోవాలని అనుకుంటాడు. కానీ అది పెద్ద తప్పుగా, పాపంగా కానీ అనిపించదు. కానీ బాలుడు ఎదిగే కొద్దీ వాడు తన మూఢతను బయట పెట్టును అని జీవగ్రంథంలో రాయబడింది. అంటే పెరిగే కొద్దీ, పెరిగి పెద్దయిన తర్వాత ఈ దురాశ ఏమవుతుందంటే పాపంగా, తప్పుగాను పరిగణించబడుతుంది. దేవుడు ఈ దురాశ గురించి ఆది గ్రంథాల్లోనే మాట్లాడడం జరిగింది. ఎలాగంటే నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాడి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాడి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాడి భార్యనైనను, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఇజ్రాయేలీయులకి 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఒక ఆజ్ఞగా ఇందులో రాయించాడు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. మీరు అనుకోవచ్చు ఇక్కడ దురాశ అనే పదం లేదు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పకనే చెబుతున్నాడు, ఇందులో దురాశ దాగి ఉంది. ఎలాగంటారా, ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలి అనుకోవడం ఆశ, ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలని, కావాలని అనుకోవడం ఆశ. అది కామన్, సహజం. కానీ పొరుగు వాడి ఇల్లే కావాలనుకోవడం దురాశ. ప్రతి వాడికి సొంత భార్య ఉండాలనుకోవడం ఆశ, కానీ పొరుగు వాడి భార్యనే కావాలనుకోవడం దురాశ. ప్రతి వాడికి ఎద్దు ఉండాలనుకోవడం, ప్రతి వాడికి గాడిద ఉండాలనుకోవడం ఆశ, కానీ పొరుగు వాడిదే కావాలనుకోవడం దురాశ అవుతుంది, పాపం అవుతుంది. కాబట్టి దేవుడు ఆజ్ఞలో ఇచ్చేటప్పుడు ఒక ఆజ్ఞగా ఇందులో ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలు అతిరిస్తే అది పాపంగానే పరిగణించబడుతుంది. కాబట్టి దురాశ అంటే ఇది పాపంగానే పరిగణించబడుతుంది దేవుని దృష్టిలో. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఉదాహరణకు చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నుండే ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు అహాబు. ఆయన రాజుగా ఉన్నప్పుడు అతడు రాజ్యంలో తిరుగుతున్న సందర్భంలో ఆయనకు ఒక మంచి ద్రాక్ష తోట కనిపిస్తుంది. ఎవరికి ఆ ద్రాక్ష తోట అంటే నాబోతు యొక్క ద్రాక్ష తోట. అది తనకు కావాలని అనుకున్నప్పుడు పోయి నాబోతుని అడుగుతాడు, నాబోతు నీ ద్రాక్ష తోట నా నగరిని ఆనుకొని ఉంది, నాకు అది కూర మొక్కలకు ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు నాబోతు ఏమంటాడు, ఇది నా స్వాస్థ్యము, ఇది నా పితరుల నుండి నాకు సంక్రమించినది, కాబట్టి నేను దీన్ని ఈయను
అమ్మను అని చెప్తాడు. అప్పుడు అహాబు రాజు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి ముఖం చిన్నపుచ్చుకొని పడుకుంటాడు. పడుకున్నప్పుడు తన భార్య ఉంటుంది, ఆయన పేరు యజబేల్. యజబేల్ వచ్చి ఎందుకు మూతి చిన్నపుచ్చుకొని ఉన్నావు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, జరిగిన సంఘటన అంతా చెప్పాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోటని అడిగాను, ఆయన ఇవ్వలేదన్నాడు. అప్పుడు ఏం చేసింది భార్య? వెంటనే ఇద్దరు అబద్ధం సాక్షులని సమకూర్చి నాబోతి మీద నేరం మోపించి నాబోతిని చంపించి ఆ ద్రాక్ష తోటను తీసుకోమని అహాబు రాజుకి చెబుతుంది. చెప్పిన విధంగానే నాబోతు చనిపోతాడు. ఆ ద్రాక్ష తోటని స్వాధీనం పరుచుకోబోతుండగా ఒక ప్రవక్త ఎంటర్ అవుతాడు. ఒక ప్రవక్త వస్తాడు. ఆయన పేరు ఏంటంటే ఏలియా. ఏలియా వచ్చి వెంటనే గర్దిస్తాడు అనమాట. నాబోతు ఎలాగైతే నాబోతు రక్తాన్ని కుక్కలు ఏ విధంగా నాకినాయో నీ రక్తాన్ని, నీ వంశపు రక్తాన్ని కూడా కుక్కలు తినేస్తాయి, నాకుతాయని చెప్పాడు. తర్వాత ఏమైందంటే అహాబు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకడు గురుషుడికే బాణం వేసినప్పుడు ఆ బాణం తగిలి ఆయన చనిపోతాడు. ఆ రథాన్ని కడుగుతున్న సందర్భంలో కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకడం జరుగుతుంది. అంటే దేవుడు ఈ విధంగా రాయించాడనమాట. నువ్వు కొలుసు కొలతనే నీకు కొలవబడుతుంది. ఇక్కడ అహాబు ఏం చేస్తున్నాడు? తనకు ఎంతో రాజ్యం ఉంది, ఎన్నో ఇల్లు ఉన్నాయి, ఎన్నో బంగ్లాలు ఉన్నాయి, ఎన్నో పొలాలు ఉన్నాయి. కానీ ఆయన ఏమనుకున్నాడు? నాబోతు యొక్క ద్రాక్ష తోటనే కావాలనుకున్నాడు. అంటే పొరుగువాని ఇల్లునైనా ఆశించరాదు, పొరుగువానిది దేనినైనా ఆశించరాదు. ఇక్కడ అహాబు ఏం చేసినాడు? ఆశించాడు. అంటే దురాశతో దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కాబట్టి ఆయన ఏమైనాడు? శాపాన్ని కొని తెచ్చుకొని ఆయన వంశము భూమి మీదనే లేకుండా కనుమరుగై పోయింది. కాబట్టి దురాశ అనేది పాపం. కాబట్టి దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఈ దురాశ ఎక్కడ ఉంటుంది, ఎలా మనతో దీన్ని కనిపెట్టాలా అని మనం ఆలోచించినట్లయితే ధనం ఎక్కడైతే ఉంటుందో, డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దురాశ ఉంటుంది. ధనం ఉన్న చోట ఖచ్చితంగా దురాశ అనేది ఉంటుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. సరే, ధనవంతులు అగుటకు అపేక్షించువారు శోధన, ఉరి, అవివేక యుక్తములు, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అంటే ధనం ఉన్న చోట ఖచ్చితంగా దురాశ అనేది దాగి ఉంటుంది. ఉదాహరణ చూసినట్లయితే లోకంలో ఎట్లంటే చాలామంది తక్కువ సమయంలోనే ధనాన్ని సంపాదించుకోవాలనుకోవడం దురాశ అని ఒక నిర్వచనం ఇచ్చినారు. దాని ప్రకారమే ఆలోచించినట్లయితే త్వరలో మనకు ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. అంటే లోకంలో ఐపీఎల్ అని అందరూ చేసిన విషయమే. ఐపీఎల్లో ఒక బెట్టింగ్ జరుగుతుంది. అంటే ఒక బాల్కి వచ్చేసి 1 లక్ష రూపాయలు, లేకపోతే 20 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయల దగ్గర ఒక బెట్టింగ్ జరుగుతుంది. ఈరోజు ఈ టీం గెలుస్తుందా లేదంటే ఇంకో టీం గెలుస్తుందా అనే ఒక బెట్టింగ్ జరుగుతుంది అన్నమాట. బెట్టింగ్ జరిగితే రాత్రి ధనవంతులు కావచ్చు. అదేవిధంగా ఈరోజు వస్తే డబ్బులు, కానీ రేపు పోతాయి ఖచ్చితంగా. ఈరోజు నీకు 10 రూపాయలు వచ్చినాయంటే రేపు నువ్వు 20 రూపాయలు పెడతావు, 20కి 20 ఖచ్చితంగా పోతుంది. ధనం ఉన్న చోట దురాశ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ గేమ్స్ అని కొన్ని ఉంటాయి. ఆన్లైన్లో చాలామంది గేమ్స్ ఆడతారు. ఎందుకు? కష్టపడకుండా, ఎటువంటి శ్రమ చేయకుండా కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. కొంతమంది అది కూడా కష్టమే అని అంటారు, కానీ అది కష్టమైతే కాదు.
ఈ ఆన్లైన్లో కూర్చొని ఆన్లైన్ దగ్గర కూర్చొని ఈ బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు, కానీ అస్సలు సంపాదించుకోరు. మీరు ఎవరినైనా చూడండి, జూదం ఆడే అలవాటు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జూదం అంటే పేకాట, ఆన్లైన్ బెట్టింగ్స్, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇవన్నీ జూదాలే. ఈ జూదాల ద్వారా డబ్బు సంపాదించి ధనవంతులు ఎవరైనా అయినారంటే ఎవరు అయ్యలేరు. సాధ్యమంతరకు వాళ్ళ కుటుంబాలని నష్టాలలోనూ శోధనలోనూ ఉంటాయి. కొంతమంది అప్పు చేసి కూడా ఇటువంటి వాటిని ఆడుతూ ఉంటారు. ఏవి? జూదాలు. ఒక ఇటీవల కాలంలో ఒక వార్తాపత్రికలో ఒక విషయం వచ్చింది. ఏంటంటే ఇంటర్ చదివే విద్యార్థి వాళ్ళ పేరెంట్స్కి, అంటే అమ్మకి నాన్నకి తెలియకుండా అప్పు చేసి ఆన్లైన్లోనే అప్పు తీసుకున్నాడు. ఆన్లైన్లోనే అప్పు తీసుకొని ఆన్లైన్లోనే గేమ్స్ ఆడాడు, కానీ డబ్బులన్నీ పోయినాడు. వాళ్ళు ఏం చేసినారు? ప్రెజర్ పెట్టినారు. డబ్బులు అదే అప్పు ఎప్పుడు ఇస్తావు, తీసుకున్న అప్పు ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఆన్లైన్లో గేమ్స్ ఆడినా కాబట్టి డబ్బులు పోయినాయి, మాకు ఎప్పుడు ఇస్తావని వాళ్ళు ప్రెజర్ పెట్టాడు. ఆ పిల్లవాడు ఏం చేసినాడు? అటు తల్లిదండ్రులు చెప్పుకోలేక, అటు అప్పు తీర్చలేక మధ్యలో నలిగి 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 ఒకరోజు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. సూసైడ్ చేసుకొని చనిపోయినాడు అంటే గురి పెట్టుకొని చనిపోయినాడు. దీనివల్ల నష్టమే వస్తుంది కానీ లాభం అయితే లేనే లేదు. ఎందుకు? కొంచెం క్రిందికి చదివినట్లయితే 10వ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకున్నది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నువ్వు ధనాన్ని ఆశించినావంటే కీడును ఆశిస్తున్నావు అని అర్థం. ఎవరైతే ధనం సంపాదించాలని, రాత్రి రాత్రి ధనవంతులు కావాలని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు కీడుని ఆశిస్తున్నారని అర్థము. అదేవిధంగా కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, విశ్వాసం అంటే ఎవరైతే క్రీస్తుని నమ్మినారో, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినారో, ఎవరైతే క్రీస్తు ద్వారా రక్షణ పొంది ఉన్నారో వాళ్ళందరూ విశ్వాసులే. అంటే క్రైస్తవులు విశ్వాసులు. అంటే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకునేది. అంటే ఈ ధనాపేక్ష నుండి విశ్వాసం నుండి, ఈ ధనాపేక్షతో విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు బైబిల్ నుండి చూసుకున్నట్లయితే క్రీస్తు శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదా గారు ఆయన క్రీస్తుని వెంబడే ఉన్నారు, క్రీస్తుని వెంబడించారు, సువార్త కూడా చేశారు, అద్భుత కార్యములు చూశాడు, అద్భుత కార్యములు కూడా ఆయన చేశాడు శిష్యులలో ఉండి కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించారు ఈయనకు ధనం అనే ఆశ ఈయన దగ్గర ఉందని. చివరికి ఏమంటే డబ్బు సంచిని కూడా తన దగ్గరే ఉంచేస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే కొద్దిగా దొంగిలించుకుంటూ వచ్చాడు. ఎందుకు? ఆయన జూదం ఆడే అలవాటు ఉంది కాబట్టి ధనముతో ఆయనకు అవసరమైంది. చివరికి ఏమైంది అంటే కేవలం 30 వెండి నాణ్యములకు యేసు ప్రభుల వారిని అమ్మివేసి ఆ ధనాన్ని దేవాలయంలో పాడదోసి ఊరు వెలుపలికి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, యూదా గారు విశ్వాసం నుండి తొలగిపోయినాడా లేదా? తొలగిపోయినాడు. క్రీస్తు శిష్యులలో ఒకరై ఉండి సువార్త ప్రకటన చేయాల్సింది పోయి ఆయన ఏమైంది? తనకు రావాల్సినటువంటి పరలోక రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఈ ధనాపేక్ష వలనే విశ్వాసం నుండి తొలగిపోయినాడు. అదేవిధంగా జీవ గ్రంథంలో చూసినట్లయితే ఇంకొకరు చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన
తీసుకొని వచ్చిన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ జరిగిన సంఘటనలు చూసినట్లయితే నయమానుకు మీకు అందరికీ తెలిసిన విషయమే, నయమానుకు కుష్టి రోగం వచ్చింది. ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా దగ్గర మనవి చేసినప్పుడు ఎలీషా యోర్దాను నదులు 7 సార్లు మునుగు, నీకున్నటువంటి భయంకరమైన వ్యాధి పోతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళి యోర్దాను నదులు మునిగితే నయమాను యొక్క దేహం ఎలాగైతుందంటే కుష్టు అంతా తొలగిపోయి పసి పిల్లవాడి దేహం ఎలాగైతే ఉంటుందో అలాగా అయింది. అప్పుడు ఆయన జరిగిన ఈ కార్యం చూసి, ఈ అద్భుతాన్ని చూసి నయమాను ఏం చేసిందంటే 2 మణుగుల వెండి వస్త్రములు ఎలీషాకు బహుమానంగా ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఎలీషా ఏం చేసినాడు, నాకు ఈ బహుమానాలు ఏమి అక్కర్లేదని చెప్పి ఆయనను పంపించేశాడు. నయమాను తిరిగి తన దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు గేహాజీ. ఆయన పేరు ఏంటంటే గేహాజీ. ఆయన ఏమనుకున్నాడు, ఈ బహుమానాలు తీసుకోవడానికి నా గురువు గారికి మనసు లేదు, కాబట్టి నేను పరిగెత్తుకొని వెళ్ళి ఆ బహుమానాలు తీసుకోవాలని అనుకున్నాడు. అనుకున్న విధంగా పరిగెత్తుకొని పోయాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు గేహాజీ, యెహోవా జీవం తోడు అంటున్నాడు. అంటే దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాడు, దేవుడి తోడు, నేను వెళ్ళి ఖచ్చితంగా ఆ బహుమానాలు తీసుకుంటా అని పరిగెత్తుకొని పోతున్నాడు. పోతున్న సందర్భంలో నయమానుడు కలుసుకున్నట్టుగా పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. అతడు క్షేమమేని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో ఇక్కడ ఎవరు ఎఫ్రాయిము మన్యం నుండి నా దగ్గరికి ఇప్పుడు వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడను. నిజంటే గురువు గారు పంపించాడా, ఎలీషా పంపించాడా అని గేహాజీని అంటే పంపించలేదు. దేవుడిని వాడుతున్నాడు యెహోవా జీవంతోడని. అదేవిధంగా ఇంకొక అబద్ధం ఏంటంటే నా గురువు గారు మా ప్రవక్త పంపించాడని చెబుతున్నాడు. రెండవది. మూడవది ఏంటంటే ప్రవక్త శిష్యులలో ఇప్పుడే వచ్చి ఉన్నారు 2 అని చెప్పినాడు. ప్రవక్త శిష్యులు గెలిచినారా? రాలేదు. ఈయన చెబుతున్నామని ఏంటంటే అబద్ధాలు చెప్పి ఏం చేసినాడు, నయమాను దగ్గర ఉన్నటువంటి వెండియు వస్త్రములను ఆశించి తీసుకోవాలని అనుకున్నాడు. అనుకున్న విధంగానే నయమాను ఏం చేసినాడు, 2 మణుగులు కాదు 4 మణుగుల వెండి తీసుకో, వస్త్రం తీసుకో అని 2 ఇచ్చి పంపించేశాడు. పంపించేసినప్పుడు గేహాజీ ఏమనుకున్నాడు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదులే అనుకొని తన గురువుకి అంటే ఎలీషాకి తెలియకుండానే తన గదిలో భద్రం చేసి మనం పరిగెత్తుకొని వచ్చి ఎవరి దగ్గరికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు కొన్ని పనులు చేసినప్పుడు 3వ కంటికి తెలియదులే అని మనం అనుకుంటాం. కానీ రహస్యమందున్న దేవుడు ఖచ్చితంగా నువ్వు రహస్యంగా చేస్తున్న పాపములను తప్పులను ఖచ్చితంగా చూస్తాడు. ఎవరు చూడట్లేదని అనుకోవడం నీ అమాయకత్వం. కానీ దేవుడు కనుదృష్టితో ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ గేహాజీ వెళ్ళినప్పుడు అప్పుడు అంటున్నాడు ఎలీషా ఏమంటున్నాడంటే 26వ వచనం, అంతటా ఎలీషా వాడితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కోవడం తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటల, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాతీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? నువ్వు ఎవరు రాలేదులే నువ్వు అనుకుంటున్నావు. ఎవరు? గేహాజీ అనుకుంటున్నాడు. కానీ ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు? ఎలీషా యొక్క ఆత్మ వెళ్ళింది. ఆయన దివ్య దృష్టితో కనుగొని నువ్వు తప్పిదం చేశావు అని ఆయనను హెచ్చరించాడు. అదేవిధంగా చెబుతూ ఒక మాట అన్నాడు, నయమాను వెళుతూ మన దేశంలో ఒకటి వదిలి వెళ్ళిపోయాడు. అదేంటో తెలుసా? వదిలి వెళ్ళిపోయాడు?
కుష్టు వ్యాధిని ఆ దేశంలో వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడేమో అంటున్నాడు ఎలీషా గారు, నయమాను ఎటువంటి కుష్టు వ్యాధి అయితే వచ్చిందో నీవు నీ సంతానము నీ కుటుంబం అంతా ఈ కుష్టు వ్యాధితో ప్రాప్తించునుగా కానీ ఆయనకు చెప్పాడు. వెంటనే కుష్టు వ్యాధి ఆయనకు ఆయన కుటుంబానికి కూడా వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి క్రీస్తునందు ప్రియమైన దేవుడి సంగమా, గేహాజీ గారు సంపాదించుకునేది ఏంటి? ధనము సంపాదించుకున్నాడా? కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడా? అంటే కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు. ఇంకొక విషయం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏలియా తర్వాత ఆత్మ నడిపింపు 2 పాలు ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ యొక్క నడిపింపు. ఆ ఎలీషా తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సింది ఎవరు? గేహాజీ గారు. గేహాజీ భర్తీ చేయాలి. కానీ అంత విలువైన దేవుని యొక్క నడిపింపుని ఆయన పోగొట్టుకొని కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు. ఇప్పటికీ మనం ఈ గ్రంథంలో, జీవ గ్రంథంలో తరతరాలుగా ఇది చదువుకుంటూనే ఉన్నాం. కాబట్టి మనం కూడా ధనాపేక్షతో ఇటువంటి పనులను చేస్తే మన గురించి కూడా రాబోయే తరం వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ చెడుగా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. కాబట్టి దురాశ వలన మనకు కీడులే సంభవిస్తాయి కానీ మేలులైతే చేరగవు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలు అనేవారు కొందరు ఉన్నారు జీవగ్రంథంలో. ఎవరు వాళ్ళు? దేవుని జనం అంటారు వాళ్ళు. వారి పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ గురించి కూడా ఆలోచించినట్లయితే, వారు ఐగుప్తులో బానిసగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని విడిపించి వారికి ఒక మంచి దేశం ఇవ్వాలని అరణ్యంలో వారిని నడిపిస్తూ ఉంటాడు. ఎంతమందిని? సుమారు వారి కాల్బలమే 6 లక్షల మంది, 6 లక్షల మంది. అంతమందిని అరణ్యంలో దేవుడు నడిపించాడు. వారు కూడా అరణ్యంలో ఎన్నో అద్భుతములు, సూచక్రియలు, మహత్కారంలో ఎన్నో వారి కళ్ళతో చూశారు. చూసి కూడా వారు ఏమైనారు? చివరికి మాకు మాంసం కావాలా అని మోషేను శోధించారు, దేవుని కూడా శోధించారు, ఇద్దరిని శోధించారు. అప్పుడు దేవుడు వారు అనుకున్న విధంగా వాళ్ళకి మాంసం కావాలని చేసినాడు, మాంసాన్ని కురిపించాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33వ వచనం. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని ఇశ్రాయేలు గురించి ఆలోచించినట్లయితే వారు ఏమన్నారు? మాంసం కావాలని పదే దేవుడిని విసిగించినప్పుడు దేవుడు కోపంతో ఏం చేసినాడు? మాంసాన్ని వారి ఇంటి వాకిట పడేటట్టు చేశాడు. వారు ఏం చేసినారు? ఒక్కొక్కరు తక్కువ 100 తూములకు తక్కువ కాకుండా పోగేసుకొని ఇంకా మాంసం వారి పంటి సందున ఉండగానే గొప్ప తెగులు వచ్చింది. అక్కడ దేవుడు వారిని ఏం చేశాడు? హతము చేశాడు. అంటే అందరంటే అందరు కానీ ఎవరైతే మాంసాపేక్ష గలవారు ఉన్నారో వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు? అక్కడ చంపేశాడు. ఆ శ్మశానాల తోటకి దేవుడు ఒక పేరు పెట్టాడు. కింద పుట్టినోళ్ళు చూసినట్లయితే కిబ్రోతు హత్తావా అనే చోట కింద ఒక పుట్టినోట్లో ఉంటుంది. కిబ్రోతు హత్తావా అంటే దురాశ. అంటే అక్కడ చనిపోయిన వాళ్ళంటే ఎవరు? దురాశతో చనిపోయిన వాళ్ళు. దురాశ వలన మనకేమొస్తాయి? కీడులే వస్తాయి, శోధనే వస్తుంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళకి ఏమైంది? వాళ్ళు శోధన ఎదుర్కొని చనిపోయినారు. మీరు ఏమైనా మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారా? లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయినారంటే లేదు. మరి ఎవరి కోసం మీరు చనిపోయినారు అంటే దురాశ చేత చనిపోబడినారు. ఇప్పటికీ వీరి గురించి ఆ యెరూషలేము ప్రాంతంలో రాయబడి ఉంటుంది. దురాశతో చనిపోయిన వారి యొక్క స్థలం అని వీరి గురించి
రాయబడి ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవ సంఘం దురాశ ధనం అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ దురాశ ఉంటుంది. ఇంకా వీరి గురించి ఆలోచించినట్టు కీర్తన గ్రంథంలో ఇంకోటి బాగా రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 78వ అధ్యాయం ఇప్పుడు 30 వచ్చింది చూడండి. కీర్తన గ్రంథం 78, 30 వచ్చిన వారి ఆశ తీరకముందే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదికి దిగను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను. ఇజ్రాయేలులో యవ్వనులను కూల్చెను. అంటే దేవుని కోపము వారి మీద రగులుకుంది. రగులుకున్న వెంటనే ఏమైంది? ఇజ్రాయేలులో బలిసిన వారు. ఇంకా పైన వచనాల్లో వాళ్ళు మాంసం తిని తనిసిరి అని ఉంటుంది. మాంసం తిని తనిసిరి అని ఉంటుంది. వాళ్ళలో బలిసిన వాళ్ళు హతమయ్యారు. బలిసిన వాళ్ళంటే ఎవరు? ఎవరైతే మాంసం కావాలని పట్టి పీడించి దేవుని కోపానికి దేవుని యొక్క ఉగ్రతకు గురైనారో వారు బలిసిన వారు తిని అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇజ్రాయేలులో యవ్వనులను కూల్చెను. అంటే యవ్వనులు కూడా అక్కడ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ దొడ్డికి ఏం పేరు పెట్టిందంటే దురాశ దొడ్డి అని పేరు పెట్టబడింది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ దురాశ అనేది మనలో ఉంటే ఇది లోకంలో ఉంటుంది. క్రీస్తుని నమ్మిన వారిని కూడా ఇది శోధిస్తుంది అన్నమాట. కాబట్టి విశ్వాసం నుండి కూడా తొలగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దురాశ అన్న ప్రతిసారి ఏం చేయాలంటే క్రైస్తవ జీవితమే విశ్వాసంతో కట్టబడింది. కాబట్టి ప్రతి చిన్నదాన్ని ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలి. ధనం ఉన్న చోట మరీ మనం ఏమైనా కఠినంగా ఉండాలి. ఇది నేను చేస్తున్న పని దేవునికి అనుకూలమా ప్రతికూలమా అని మనం ఆలోచించాలి. కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, జాబ్ చేస్తుంటారు, కానీ ప్రభుత్వం వాళ్ళ జీతం ఇస్తుంటారు, కానీ వారు ఆ జీతాన్ని తీసుకుంటారు. అదేవిధంగా లంచం కూడా తీసుకుంటారు. ఒక పని చేయుటకు వారు లంచం అడుగుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? లంచం తీసుకోవడం ఇవ్వడం నేరమా కదా? నేరమే. దేవుడు కూడా చెప్తున్నాడు లంచం ఎవరైతే పుచ్చుకుంటారో అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది. కాబట్టి అట్లా తీసుకోరాదు. ధనం ఉన్న చోట దురాశ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇక మీద దీని గురించి ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దేవుడు పలుమార్లు ఈ దురాశ గురించి ఎందుకు రాస్తున్నారంటే విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం వ్యభిచారులైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోపి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అంటే వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోపి అయినను. ఇక్కడ లోపి ఉంది. లోపి అయినను అంటే ప్రతిసారి దేవుడు కొలిచేటప్పుడు ఒక ప్రామాణికంగా వ్యభిచారులైనా అపవిత్రులైన విగ్రహారాధికులైన లోపి అయినా వీరందరూ దేవుని రాజ్యానికి హక్కుదారులు కానేరరు. అంటే పరలోక రాజ్యానికి వీళ్ళు ప్రవేశింపరు. కాబట్టి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇస్కరియోతు యూదా ఎలా తప్పిపోయాడో అదేవిధంగా గెహాజీ కూడా ఏ విధంగా తప్పిపోయాడో మనం కూడా ఈ దురాశకి లోపడితే తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక చిన్న డౌట్ రావచ్చు, ఇక్కడ లోపత్వము అని ఉంది కదా, దురాశ లేదు అని మీకు డౌట్ రావచ్చు. దానికి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వములను అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయి. ఇక్కడ ధనాపేక్షను చూడండి. ధనాపేక్షణ చోట పుట్టినప్పుడు 6 ఉంటుంది. 6 నెంబర్ లోపత్వమును అంటే లోపత్వముకు ఇంకొక అర్థం ఏంటంటే దురాశ. లోపత్వముకు ఇంకొక అర్థం ఏంటంటే
దురాశ. ప్రతిసారి దేవుడు రాయిస్తున్నాడు, విగ్రహారాధన చేయరాదు, వ్యభిచారము చేయరాదు, తర్వాత దురాశ ఉండరాదు. ఈ లక్షణాలు ఉన్న ప్రతి వారు ఎక్కడికి వెళ్తారంట? దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. అంటే వారు ఏ లోకానికి వెళ్తారు? ఖచ్చితంగా కాని లోకానికి, వేరే లోకానికి, నరకమైన లోకానికి ఖచ్చితంగా వెళ్తారు. కాబట్టి ఇందులో ఈ లక్షణాలని మనలో నుండి మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలా. మన క్రీస్తులోకి రాకముందు ఇవన్నీ చేస్తుంటాం. మనలోన దొంగతనం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, హత్యాయత్నం ఉంటుంది, తర్వాత దురాశ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనలో ఉంటాయి క్రీస్తులోకి రాకముందు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ మన పాపల నిమిత్తము, మన దోషముల నిమిత్తము మనలో ఉన్నటువంటి ఈ నీచమైన క్రియలను యేసుక్రీస్తు ప్రభుల వారు తాను మోసుకొని శిలువ మీద బలియాగమయ్యాడు. అంటే ఈ పాపములన్నీ శిలువకు వేసి కొట్టబడినవి. మనం ఏం చేసినాం? క్రీస్తునందు మనం నూతన సృష్టి, రక్షింపబడినాము, క్రీస్తులోకి వచ్చినాము, సంఘంతో సహవాసం కలిగి బ్రతుకుతున్నాము, క్రీస్తు యొక్క బల్లలోను పాలుకొప్పులు పొందుతున్నాము. మనం ఎలా ఉండాలంటే లోకానికి వేరే బ్రతకల. అంటే లోకంలో ఉన్నటువంటి ఈ వ్యభిచారము, దొంగతనము, దేవుడు కొన్ని కేటగిరీస్ చెప్పినాడు. దురాశ, వీటన్నిటినీ త్యజించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి క్రీస్తు నందు నుండి భయము, భక్తి కలిగి దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడే మనకు పరలోక రాజ్యం, దేవుడితో ఉండే లోకం మనకు వస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవ సంఘం, మనం ఏమి ఆశించాలంటే మనకు బంగారం వద్దు, వెండి వద్దు, ధనము వద్దు, పొరుగువాడిది అసలే వద్దు. పొరుగువాడిది ఏదైనా మనకు అసలే వద్దు. మన కష్టార్జితం చేత ₹1 సంపాదించుకున్న అందులో మనం దాన్ని తిని తృప్తిగా ఉండగలము. దేవుని మీద ఆనుకో. నీకు చిన్న సంపాదన అయినా పర్వాలేదు, కానీ నువ్వు న్యాయంగా సంపాదించి దేవుని మీద ఆనుకో. దేవుడు దినం నేను ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాడు. నేను ఉన్నత శిఖరాలను కూడా దేవుడు తీసుకెళ్తాడు. మనం చేయాల్సినంత ఏంటంటే దేవుని మీద ఆనుకోవాలి. మనకు అది లేదు, ఇది లేదు, ఏమి లేవో మనము ఆశపడరాదు. అలానే దురాశతో ఆలోచించి అన్యాయ క్రియలు చేయరాదు. న్యాయంగా దేవుడి మీద అనుకో. ఖచ్చితంగా నిన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దానికి ఒక సమయం కలదు. ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మెండైన దీవెనలను నీకు ఇస్తాడు. అదేవిధంగా ఆలోచించినట్లు చివరిగా ముగించుకుందాం. కీర్తన గ్రంథం. కీర్తనకారుడు దేవుడి గురించి రాస్తూ ఒక మాటను రాయించాడు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? దేవుడు ఏమాయనని చాలండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి అంటే జింక, అడవిలో ఉండే జింక. అది మనకంటే ఇళ్లలో నీరు దగ్గరలో ఉంటుంది, కానీ అడవిలో ఉన్నటువంటి జంతువులకు నీరు అందుబాటులో ఉండదు. నీరు ఎక్కడ దొరుకుతుందా అనేది అది ఏం చేస్తుంటే వెతుకుతూ తిరుగుతుంది. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే మనం దేనిని ఆశపడాలి? బంగారం వద్దు, వెండి వద్దు, వస్త్రములు వద్దు, విలువైనవి ఏం వద్దు. మనం మీకు ఏం కావాలంటే దేవా నీవుంటే చాలు మాకు యేసయ్య ఒక పాట ఉంది. నీవుంటే చాలు మాకు యేసయ్యా, నీవుంటే నేను ఉంటానయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీవుంటే చాలు మాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
మనం ఎవరితో ఉండుటకు ఆశపడాలంటే దేవుడితో ఉండుటకు ఆశపడాలి. ఇంకొక విషయం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది. తృష్ణ అంటే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది అంటే తృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే అత్యాశ. అత్యాశ అంటే దేవుడితో మనం ఉండుటకు బహు అత్యాశ పడాలి. దేవుడితో ఉండుటకు మనము అత్యాశ చెందాల. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను అంటే ఆదివారం ఎప్పుడు వస్తున్నాను ఎదురు చూడాలి. దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను అనే ఆశ కలిగి ఉండాలి. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆరాధన కార్యక్రమం ఎప్పుడు వెళ్ళాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యం చెప్పాలి, బల్లారాధనలో పాలుపోపులు పొందాలనే ఆశ ఖచ్చితంగా ఉండాలి. సంఘంతో సహవాసం కలిగి ఉండాలనే ఆశ మనకు ఉండాలి. దేవుడితో ఉండాలనే ఆశ ఉండాలి. అదేవిధంగా దేవుడి సన్నిధిలో కనబడాలనే ఆశ కూడా మనకు ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. మనకి అక్కర ఉన్నవి దేవుడికి తెలుసు. ఇవ్వాల్సిన సమయంలో ఖచ్చితంగా మనకి ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ మాటలన్నీ మనసులో ఉంచుకొని బ్రతకాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ అందరికీ ముగిస్తున్నాను.